హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక చిన్న దేశం శ్రీలంక. కానీ ఆ నేల మీద 30 ఏళ్ల పాటు రక్తపాతం ఆగలేదు. ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన గెరిల్లా ఆర్మీ ఎల్టీటీఈ. దానికి నాయకుడు వేలుపిల్లై ప్రభాకరన్. ఆయన ఎందుకు తుపాకీ ఎత్తుకున్నాడు? ఎల్టీటీఈ ఏం సాధించింది? చివరికి ప్రభాకర్ మరణం వెనుక దాగి ఉన్న నిజం ఏమిటి? ఈరోజు మనం ఆ నిజాన్ని తెలుసుకుందాం రండి. இறுக்கமான ஒரு கட்டுப்பாட்டை நாங்கள் இயக்கத்துக்குள்ளேயும் அதை நாங்கள் கடைபிடிக்கிறோம். ప్రభాకరన్ అద్భుతమైన తన ప్రసంగాలతో, తన వ్యక్తిత్వంతో ఒక చిన్న సమూహంగా ఉండే ఎల్టీటీఈని కొన్ని వేల మంది శిక్షణ పొందిన యోధులతో కూడిన సంస్థగా మార్చాడు. ప్రభాకరన్ 30 సంవత్సరాల పాటు శ్రీలంక ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టాడు. కొన్ని పాశ్చాత్య పత్రికలు అతన్ని ఒక విప్లవకారుడిగా కీర్తించాయి. కొందరికి అతను రక్త పిపాసిగా కనిపించినా మరికొందరికి అతను రక్షకుడు లాంటివాడు. ఎల్టీటీ సభ్యులు వారి మెడలో అత్యంత విషపూరితమైన సైనైడ్ క్యాప్సూల్ని వేసుకొని తిరిగేవారు. ఎప్పుడైనా వారు పోలీసులకు చిక్కితే ఈ క్యాప్సూల్ను తీసుకొని తమ ప్రాణాలను తీసుకునేవారు. వీరంతా ప్రభాకరన్ ఒక్క కనుసైగతో ఎవరినైనా చంపడానికి సిద్ధంగా ఉండేవారు. రాజీవ్ గాంధీని హత్య చేయించి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. అంతటితో ఆగకుండా కొంతకాలం తర్వాత శ్రీలంక ప్రెసిడెంట్ రణసింగే ప్రేమదాసును కూడా హత్య చేయించాడు. అసలు ఈ ప్రభాకరన్ ఎవరు? అతను ఎలా మరణించాడు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం రండి. 1796లో శ్రీలంక బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చింది. బ్రిటిష్ వారు దీనిని సిలోన్ అని పిలవడం ప్రారంభించారు. 1972 వరకు శ్రీలంకను సిలోన్ అనే పేరుతో పిలిచేవారు. స్థానిక ప్రజలు సింహళీయులతో పాటు తమిళులు కూడా నివసించారు. వారు కాలక్రమేణా భారతదేశం నుండి వలస వచ్చి శ్రీలంకలో స్థిరపడ్డారు. కానీ బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత తమిళుల సంఖ్య మరింత పెరిగింది. వీరిలో భారతీయ తమిళులు కూడా ఉన్నారు. బ్రిటిష్ వారు ఇక్కడ టీ, రబ్బర్, కాఫీ తోటలను సాగు చేశారు. ఈ పనుల కోసం కొంత ఆంగ్లం తెలిసిన వ్యక్తులు అవసరమైనందున వారు భారతదేశం నుండి పెద్ద సంఖ్యలో తమిళులను శ్రీలంకకు తీసుకొచ్చారు. కాలక్రమేణా తమిళులు ఇక్కడ చాలా పురోగతి సాధించారు. వ్యాపారంతో పాటు ప్రభుత్వ సంస్థలు, సివిల్ సర్వీసెస్లో ఉన్నత ఉద్యోగాలు పొందడం ద్వారా ఆధిపత్యం చెలాయించడం ప్రారంభించారు. పెద్ద పెద్ద పదవుల్లో తమిళులను చూసిన సింహళీయుల్లో క్రమంగా ఉక్రోషం పెరిగింది. కొన్ని సంవత్సరాలలో ఈ ఉక్రోషం ఉద్యమ రూపం దాల్చింది. 1948లో సిలోన్కు బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం లభించింది. దీంతో సింహళీయులకు రెక్కలు వచ్చినట్లయింది. ఆ సమయంలో అక్కడ సింహళీయ జనాభా సుమారు 69% ఉండగా తమిళులు 23% ఉన్నారు. వీరిలో 11% శ్రీలంక తమిళులు, మిగతా 11.7% భారతీయ తమిళులు ఉన్నారు. సింహళీయుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ ప్రభుత్వం కూడా వారిదే ఏర్పడింది. ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే సింహళీయులు తమ నిజస్వరూపాన్ని చూపించడం ప్రారంభించారు. మొదటగా వారు 1948లో సిలోన్ సిటిజన్షిప్ యాక్టును ఆమోదించారు. దీని ప్రకారం కేవలం 5,000 మంది భారతీయ తమిళులకు మాత్రమే పౌరసత్వానికి అర్హులయ్యారు. 7 లక్షల మందికి పైగా, అంటే జనాభాలో సుమారు 11% మందికి పౌరసత్వం లేకుండా పోయింది. అయినప్పటికీ భారతదేశం యొక్క చొరవతో చాలామంది తమిళులకు శ్రీలంక పౌరసత్వం లభించింది. కానీ ఆ సమయంలో ప్రభుత్వం యొక్క ప్రతి నిర్ణయం తమిళులపై తీవ్ర ప్రభావం చూపింది. 1956లో పార్లమెంట్ ద్వారా సింహళ ఓన్లీ యాక్ట్ ఆమోదించి సింహళ భాషను దేశంలో ఏకైక అధికార భాషగా ప్రకటించారు. తమిళ భాష మాట్లాడే వారిని ప్రభుత్వ ఉద్యోగాల నుండి తొలగించడం ప్రారంభించారు. ఈ విధంగా వారిని పురోగతి నుండి ఆపడమే కాకుండా వారి భాష, సంస్కృతిని కూడా నాశనం చేయడం ప్రారంభించారు. అకస్మాత్తుగా తమ హక్కులు కోల్పోవడంతో తమిళులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించి ఉద్యమాలు ప్రారంభించారు. కానీ ఈ ఉద్యమాలను శ్రీలంక ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా అణిచివేసింది. 1971లో స్టాండర్డైజేషన్ పాలసీని ఆమోదించడం ద్వారా అన్ని యూనివర్సిటీలలో చాలా సీట్లను పరోక్షంగా సింహళ విద్యార్థుల కోసం రిజర్వ్ చేశారు. దీనివల్ల తమిళ విద్యార్థులకు
ఉన్నత విద్యావకాశాలు చాలా పరిమితమయ్యాయి. ప్రారంభంలో తమిళులు శాంతియుత నిరసనలు, రాజకీయ చర్చల ద్వారా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించారు. కానీ ప్రభుత్వం యొక్క నిర్బంధం పెరగడంతో తమిళులలో అనేక తిరుగుబాటు సంస్థలు ఏర్పడ్డాయి. ఇవి తమ డిమాండ్ల కోసం హింసాత్మక మార్గాన్ని ఎంచుకున్నాయి. శ్రీలంక ప్రభుత్వం తమిళుల పట్ల వివక్ష చూపిస్తూ వారి హక్కులను కోల్పోతున్న సమయంలో జాఫ్నా ద్వీపకల్పంలోని సదన్ తీరంలో ఉన్న చిన్న గ్రామం వల్వెట్టితురైలో వేలుపిల్లై ప్రభాకరన్ పెరిగాడు. ప్రభాకరన్ తండ్రి తిరువడం వేలుపిల్లై జిల్లా భూమి అధికారిగా పనిచేశారు. అతని తల్లి వల్లిపురం పార్వతి ఇంట్లోనే ఉంటూ తన 4 పిల్లలను చూసుకునేది. ప్రభాకరన్ 4 సోదరీమణులలో చిన్నవాడు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగం వల్ల వారి ఊరిలోని అనేక దేవాలయాలపై యాజమాన్య హక్కుల కారణంగా అతని కుటుంబ పరిస్థితి చాలా మంచిగా ఉండేది. దీనివల్ల అతన్ని మంచి స్కూల్లో చేర్పించారు. కానీ చదువుపై పెద్ద ఆసక్తి చూపలేదు. అతనికి తమిళ సంస్కృతిపై గాఢమైన అనుబంధం ఉండేది. కాబట్టి చుట్టుపక్కల తమిళులపై జరుగుతున్న వివక్ష, దౌర్జన్యాలు అతని మనసుపై గాఢమైన ప్రభావం చూపాయి. బాల్యం నుండి అతను తమిళ ప్రజల పోరాటాలు, వారి డిమాండ్ల గురించి వింటూ వచ్చాడు. దీనివల్ల అతనిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోపం, తిరుగుబాటు భావనలు పుట్టాయి. దీని ఫలితంగా ప్రభాకరన్ కేవలం 15 సంవత్సరాల వయసులోనే చదువును వదిలేసి తమిళ యూత్ ఫ్రంట్ అనే సంస్థలో చేరాడు. ఇది ఆ సమయంలో తమిళ యువతను రాజకీయంగా ఏకం చేసే పనిలో ఉంది. ప్రభాకరన్ తన ప్రసంగాలు, ఆలోచనలతో ప్రజలను ఆకర్షించే అసాధారణ సామర్థ్యం మొదటి నుండి ఉండేది. ఈ సామర్థ్యం కారణంగా 1972లో కేవలం 18 సంవత్సరాల చిన్న వయసులోనే అతను తమిళ న్యూ టైగర్స్ అనే సొంత సంస్థను స్థాపించాడు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పి తమిళ హక్కుల కోసం డిమాండ్ చేయడం ప్రారంభించాడు. అతని ప్రసంగాలు విని ప్రభుత్వంపై పోరాడుతున్న తీరు చూసి వందలాది మంది తమిళ యువత టీఎన్టీలో చేరడం ప్రారంభించారు. రోజురోజుకు ప్రభాకరన్ యొక్క పావులాటి పెరిగిన కొద్దీ అతని డిమాండ్లు కూడా పెరిగాయి. ప్రభాకరన్ శ్రీలంక ప్రభుత్వం నుండి తమిళుల కోసం ఒక ప్రత్యేక దేశం, తమిళ ఈలం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాడు. అలా అయితేనే తమిళులు గౌరవంతో తలెత్తుకొని జీవించగలరని భావించాడు. ప్రభాకరన్ యొక్క ఈ పోరాటం కేవలం హక్కుల కోసం మాత్రమే కాదు, తమిళుల భాష, సంస్కృతి రక్షణ కోసం కూడా. టీఎన్టీ డిమాండ్లలో ఒకటైన దేశం పేరును మార్చాలనే డిమాండ్ ఇక్కడి ప్రజలలో చాలా బలంగా ఉండేది. స్వతంత్రం తర్వాత నుండి ఇక్కడి ప్రజలు తమ దేశం పేరు సిలోన్ అంటే బానిసత్వానికి సంకేతంగా కనిపించింది. అందుకే 1972లో సిలోన్ను రిపబ్లిక్గా ప్రకటించినప్పుడు దేశం పేరును శ్రీలంకగా మార్చారు. శ్రీలంక అనేది సంస్కృతం నుండి తీసుకోబడిన పదం. ఇందులో శ్రీ అంటే సంపద, లంక అంటే ద్వీపం. ప్రభుత్వం ప్రజల డిమాండ్పై దేశం పేరు మారినప్పటికీ తమిళుల దుర్భర పరిస్థితులు మారలేదు. ప్రభుత్వం తమిళ హక్కులను అణిచివేయడం కొనసాగించింది. ప్రభాకరన్ ఇప్పుడు ప్రభుత్వాన్ని నిద్ర నుండి మేల్కొల్పడానికి ఏదో భిన్నంగా చేయాలని గ్రహించాడు. అందుకే 1975లో అతను జాఫ్నా మేయర్ ఆల్ఫ్రెడ్ దురాయప్పను చంపాడు. 1974 తమిళ కాన్ఫరెన్స్లో అనేక మంది తమిళులను చంపినందుకు ఆల్ఫ్రెడ్ దురాయప్పను చంపాలని ప్రభాకరన్ అనుకున్నాడు. ప్రభాకరన్ యొక్క ఈ చర్య శ్రీలంకలో జరుగుతున్న తమిళ ఉద్యమం యొక్క దిశను పూర్తిగా మార్చివేసింది. ఇంతకుముందు తమిళ నాయకులు శాంతియుతంగా తమ హక్కులను డిమాండ్ చేస్తుండగా ప్రభాకరన్ నుండి స్ఫూర్తి పొందిన చాలామంది తమిళులు ఆయుధాలను తమ డిమాండ్స్ నెరవేరే మార్గంగా మార్చుకున్నారు. ఆల్ఫ్రెడ్ దురయ్యప్ప హత్యను శ్రీలంక ప్రభుత్వం తమిళ ఉగ్రవాదంగా చూసింది. ఆ తరువాత తమిళులపై మరింత కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. దీంతో నిరపరాధ తమిళులపై కూడా పోలీసు చర్యలు పెరిగాయి. మరోవైపు ప్రభాకరన్ తమిళుల రక్షణ, తన డిమాండ్లను నెరవేర్చడానికి ఒక బలమైన ఏకీకృత సైన్యాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఈ ఆలోచనే తర్వాత ఎల్టీటీ ఏర్పాటుకు కారణమైంది. 1976 మే 5న ప్రభాకరన్ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం అనే కొత్త సంస్థను స్థాపించాడు. దీని ఏకైక లక్ష్యం తమిళుల కోసం ఒక ప్రత్యేక దేశం. ఇది చాలా క్రమశిక్షణ కలిగిన సంస్థ. దీని సభ్యులకు చాలా కఠినమైన శిక్షణ ఇచ్చారు. తద్వారా వారు బలంగా పోరాడడానికి సిద్ధంగా ఉండేవారు. ప్రభాకర్ యొక్క సొంత సైన్యం ఏర్పడినందున అతని కార్యకలాపాలు కూడా వేగవంతమయ్యాయి.
తమిళ సమాజంలో అతని ఖ్యాతి పెరగడం ప్రారంభమైంది. ప్రజలు అతని ఒక్క ఆదేశంతో తమ ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేవారు. అతని ఇమేజ్ ఒక హంతకుడిగా కంటే తన ప్రజల కోసం పోరాడే స్వాతంత్ర సమరయోధుడిగా ఉండేది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సమాజం నుండి అతనికి ఆర్థికంగా, నైతికంగా భారీ మద్దతు లభించడం ప్రారంభమైంది. జాఫ్నా మొత్తం ప్రభాకరన్ ఆదేశాలపై నడిచేది. ఇక్కడ అతని ఆదేశాలకు వ్యతిరేకంగా వెళ్ళడం అంటే ఒక్కటే అర్థం, మరణం. ఇటువంటి ఒక సంఘటన 23 జూలై 1983న జరిగింది. శ్రీలంక సైన్యంపై ఎల్టీటీ దాడి చేసి 13 మంది సైనికులను చంపింది. సైనికుల మరణంతో శ్రీలంక ప్రభుత్వం ప్రతీకారేచ్ఛతో రగిలిపోయింది. దానికి బదులుగా యాంటీ తమిళ్ రైట్స్ను ప్రోత్సహించడం ప్రారంభించింది. దీనివల్ల దేశవ్యాప్తంగా తమిళులను చంపడం ప్రారంభమైంది. ఈ విధంగా సుమారు 3000 మంది తమిళులు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది తమిళుల ఇళ్లను అగ్నికి ఆహుతి చేశారు. ఈ సంఘటన తర్వాత మిగతా వారిలో కూడా భయం నెలకొంది. దీనివల్ల లక్షలాది మంది తమ ప్రాణాలను కాపాడుకోవడానికి శ్రీలంకను విడిచి ఇతర దేశాలలో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. తమిళులపై జరిగిన ఈ అత్యాచారం నరమేధాన్ని బ్లాక్ జూలై అని పిలుస్తారు. ఈ సంఘటన తర్వాత శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎల్టీటీ దాడులు మరింత తీవ్రమయ్యాయి. శ్రీలంకలో ఒక దీర్ఘకాలం నడిచే అంతర్యుద్ధం ఆ క్షణమే ప్రారంభమైంది. ఈ అంతర్యుద్ధ సమయంలో ప్రభుత్వ ఆదేశాలపై శ్రీలంక సైన్యం తమిళ ప్రజలపై అత్యాచారాలు చేస్తూ ఉండగా ఎల్టీటీ కూడా అనేక ప్రభుత్వ అధికారులపై దాడులతో పాటు అనేక ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసింది. పోలీస్ చర్యలతో విసిగిపోయిన వేలాది మంది తమిళ యువత తమ చదువులను విడిచిపెట్టి ప్రభుత్వంపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఎల్టీటీలో చేరారు. ఉత్తర శ్రీలంకలో తమిళ జనాభా అత్యధికంగా ఉండేది. ఇక్కడ ప్రభాకరన్ తమిళులకు ఒక రక్షకుడిగా కనిపించాడు. అతను శ్రీలంక ప్రభుత్వంతో డి అంటే డి అని వారి గొంతును బలంగా వినిపించాడు. ప్రభాకరన్ యొక్క ఆత్మవిశ్వాసం, ధైర్యం అతని మద్దతుదారులకు స్ఫూర్తిగా పనిచేసింది. శ్రీలంకలో అంతర్యుద్ధం యొక్క జ్వాలలు తీవ్రమయ్యాయి. ఇక్కడ వేలాది మంది నిరపరాధ తమిళులు ప్రాణాలు కోల్పోతున్నట్టు చూసిన భారతదేశంలోని తమిళులు భారత ప్రభుత్వం ఆందోళన చెందారు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఈ సంఘటనను శాంతియుతంగా పరిష్కరించాలని కోరుకున్నారు. ఆమె మొదటి నుండి శ్రీలంక విభజనకు వ్యతిరేకంగా ఉంది. శ్రీలంకలో తమిళులకు వారి హక్కులు ఇవ్వాలని కోరుకున్నారు. అందుకే ఈ సంఘర్షణ పరిష్కరించడానికి ఆమె 2 పక్షాలతో మాట్లాడి మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధమయ్యారు. ఆమె చొరవతో భూటాన్లో ప్రభాకరన్, శ్రీలంక అధికారుల మధ్య చర్చలు జరిగాయి. కానీ అవి విజయవంతం కాలేదు. ఆ తర్వాత ఇందిరాగాంధీ శ్రీలంక తమిళులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ శ్రీలంక అంతర్యుద్ధం ఆగలేదు. ఈ అంతర్యుద్ధాన్ని ఆపడం భారతదేశానికి చాలా అవసరమైంది. ఈ ఉద్రిక్త పరిస్థితిలో శ్రీలంకలో అమెరికా, పాకిస్తాన్, చైనా యొక్క పెరుగుతున్న జోక్యం భారతదేశాన్ని ఇబ్బంది పెట్టింది. అదే సమయంలో తమిళనాడులో ఎల్టీటీకి మద్దతు పెరుగుతుంది. వారు శ్రీలంకలో తమిళులపై జరుగుతున్న అత్యాచారాలు ఆపమని భారత ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకవైపు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి ఈ దాడులపై ఎటువంటి చర్య తీసుకోకపోతే రాబోయే ఎన్నికలలో తమిళనాడు జనాభా తమ పార్టీని తిరస్కరించవచ్చనే భయంలో ఉండగా, మరోవైపు ఈ తమిళ ఉద్యమాల జ్వాల శ్రీలంక నుండి తమిళనాడుకు చేరవచ్చనే ఆందోళన కూడా ఉంది. ఈ కారణాలన్నిటినీ దృష్టిలో ఉంచుకొని రాజీవ్ గాంధీ శ్రీలంక అంతర్యుద్ధంలో జోక్యం చేసుకోవాలని నిర్ణయించారు. శ్రీలంక ప్రభుత్వం జాఫ్నాను ప్రభాకరన్ యొక్క కార్యకలాపాల కారణంగా బ్లాక్ చేసింది. దీనివల్ల అక్కడ తమిళులపై శ్రీలంక సైన్యం యొక్క హింస జరుగుతూ ఉండగా తమిళులకు ఆహారం, నీరు వంటి ప్రాథమిక అవసరాలు కూడా అందుబాటులో లేని దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల్లో భారత ప్రభుత్వం ఆపరేషన్ పొమలై ద్వారా అక్కడ సుమారు 25 టన్నుల ఆహారం, మంచినీరు, మందులను ఎయిర్ డ్రాప్ చేసింది. శ్రీలంక ప్రభుత్వం ఇంతకుముందు భారతదేశం పంపిన సహాయాన్ని అడ్డుకుంది. కానీ ఈసారి తమిళ ప్రజలకు సహాయం చేయడంలో శ్రీలంక దళాలు అడ్డంకులు సృష్టిస్తే భారతదేశం దానిని యుద్ధంగా భావిస్తుందని గట్టి సంకేతాలు పంపింది. దీని తర్వాత శ్రీలంక ప్రభుత్వం భారతదేశం మాటను వినడమే కాకుండా అనేక రౌండ్ల చర్చల తరువాత శ్రీలంక ప్రెసిడెంట్
జేఆర్ జయవర్ధనే భారతదేశం యొక్క శాంతి ఒప్పంద ప్రతిపాదనను కూడా ఆమోదించారు. ఇక్కడ నుంచి ఏం జరిగింది? రాజీవ్ గాంధీని ప్రభాకరన్ ఎందుకు చంపాడు? శాంతి చర్చలు పలుమార్లు ఎందుకు విఫలమయ్యాయి? ప్రభాకరన్ ఎలా చనిపోయాడు? ప్రస్తుతం అక్కడ తమిళుల పరిస్థితి ఎలా ఉంది? ఇవన్నీ మనం 2వ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.